ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం. చివరిగా గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవేరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవేరి, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ. జయనాదమై భూమిలో ప్రతిధ్వనించెను, ఇది శుభోదయం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. క్రీస్తు జన్మదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. హ్యాపీ క్రిస్మస్. అంతేనా? అలాగా గట్టిగా చెప్పండి, గట్టిగా. కొమ్మ తీసుకురాస్తాను గట్టిగా, 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 ఎట్లాగా గట్టిగా. ఒక్కసారి చెప్పండి గట్టిగా. నేను అనుకున్నాడు ఇంతేనా? గట్టిగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చాలా మంది అంటారు మేము నామకార్థం కాదు క్రిస్మస్ చేయండి, రోజు మూసుకోండి. లేక క్రిస్మస్ మన ప్రపంచానికి ఏం తెచ్చింది? ప్రభువుని తెచ్చింది. స్టార్లు పెట్టక్కర్లేదేమో గాని యేసుక్రీస్తుని ఏం చేయాలి మనం? ప్రకటించాలి. అలాగా బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. స్లో పాట పాడుకోవచ్చు. హల్లెలూయా. బెత్లెహేము ఊరిలో పశుల పాక నీడలో ఉదయించి బాలుడు. బెత్లెహేము ఊరిలో ఆనందం ఆనందం ఆనందం, ఆనందం ఆనందం ఆనందం. పరమ సౌఖ్యం విడిచి మంటి దేవం దాచి, పాప శ్రమమోయను శాపమును బాపను. పరమ సౌఖ్యం మరచి మంటి దేవం దాచి, పాప శ్రమమోయను శాపమును బాపను. బెత్లెహేము ఊరిలో పశుల పాక నీడలో ఉదయించే బాలుడు.
ఆనందమానందమానందం ఆనందమానందమానందం ఆనందమా